పద్మనాభం గారికి నిల్చొని నేను నివాళులు అర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను సార్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని తానై ఎంతో మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. పరిస్థితులు వ్యతిరేకంగా వీస్తున్నాయి అన్నా కానీ కాపుల అజెండాను అన్ని పార్టీలకు ఇచ్చినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అక్షర సత్యం గారు ఫోన్లో అందుబాటులో. సార్ నమస్కారం సార్. అక్షర సత్యం గారు, ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనేటటువంటి వార్త కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు, కాపు ఉద్యమాలు ముద్రగడ ముందు ముద్రగడ తర్వాత అనేటటువంటి తీరులో ఆయన ఉద్యమించినటువంటి తీరు, కాపు రిజర్వేషన్ల గురించి కానివ్వండి, రాజకీయ గుర్తింపు కోసం కానివ్వండి, కాపులకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి గుర్తింపు దొరకాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన చనిపోయారనేటటువంటి మాట, ఆ వార్త వినలేని పరిస్థితిలో ఎంతోమంది ఉన్నారు. ఏంటండి, ఎట్లా స్పందిస్తారు? సార్ ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడున్న యువతకి ముద్రగడ గారి యొక్క గొప్పతనం తెలియకపోవచ్చు, కానీ నెగిటివ్ గానే కనిపించుండొచ్చు. అయితే మాది ముద్రగడ గారి పద్మనాభం గారి పక్క నియోజకవర్గం అండి మాది. మేము యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కూడా ముద్రగడ పద్మనాభం గారితో చేసిన యాజిటేషన్ కలిసి చేసిన వాళ్ళమే. రైలు రోకోలు కానీ, రాస్తా రోకోలు కానీ, బస్సు రోకోలు కానీ ఆయన ఎక్కడో తిరిగి చేసిన వాళ్ళమే. ఆయన 2014-19 ఉద్యమం చేసినప్పుడు కూడా ఢిల్లీ పార్లమెంట్ దగ్గర ఆంధ్ర భవన్ దగ్గర ఉద్యమాలు చేసి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తుల్లో నేను ఒకరిని. నేను ఇప్పటికీ పద్మనాభం గారు ఎన్ని విమర్శలు చేసినా కానీ మా గురువు గారైనా సంబోధించాను కానీ అయితే నేను ఎప్పుడు చేయలేదు. ఉద్యమాలు అండి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారినే భయపెట్టిన వ్యక్తి అండి. ఎన్టీ రామారావు గారే ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వస్తానంటే అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి అండి. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా జూనియర్స్ అండి ముద్రగడ పద్మనాభం గారి హోదాలో. వీళ్ళెవరు మంత్రులు కానప్పుడే ముద్రగడ పద్మనాభం గారు మంత్రిగా చేసి నీతికి నిజాయితీకి మరో పేరు ఎవరు అంటే ముద్రగడ పద్మనాభం గారు అని అనుకునేవారండి. అటువంటి వ్యక్తి అది మరి అవసాన దశలో పాపం అయినా అది తప్పుడు నిర్ణయాలుగా దాని గురించి చర్చించడం అనవసరం, కానీ అవసాన దశలో చెడ్డ పేరు వస్తూ వచ్చి ఉండొచ్చు. పాపం అయినా తన నమ్మిన సిద్ధాంతం కోసం, తన నమ్మిన రాజకీయాల కోసం, మరో పక్కన తన నమ్మిన కులం కోసం పోరాడి అది రాజకీయాల కులమా అన్నది రెండాటిలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అవసాన దశలో చెడ్డ పేరు చూస్తూ ఉండొచ్చు. ఈ రోజుకి కూడా నేను ఎలక్షన్ ముందులో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని కలపాలని నా శక్తి మేరకు నేను ట్రై చేశాను. వాళ్ళ అబ్బాయిల వాళ్ళతో కూడా కలిసి పనిచేశాను. అయితే దురదృష్టవశాత్తు కలపలేకపోయాము. ఈ ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేను నా పెళ్లి చూపులు కూడా ఒక పెళ్లి చూపులు కూడా వాళ్ళ ఇంట్లోనే జరిగింది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన హాస్పిటాలిటీలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఒక ప్రధానమంత్రికి అయితే దగ్గరుండి అలాగ వడ్డింటారో సామాన్య కార్యకర్త కూడా అలాగే వడ్డించేవారు. ఆయన తను వచ్చే వాళ్ళకి ఆ పదవి ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళకి అన్నం తిని, టీ తాగి, టిఫిన్ అన్నం తిని దగ్గరుండి తింటే తప్ప బయటకు పంపించడం అటువంటి వ్యక్తి. చాలా నిజాయితీ పరమైన వ్యక్తి. ఈ రోజుకి కూడా ఈ రోజున పంచాయతీ ప్రెసిడెంట్ అయితే చాలా కోట్లు సంపాదించిన చూస్తున్న వ్యక్తిని చూశాము. కానీ అటువంటి 1983లోనే మంత్రిగా చేసి ఎన్టీ రామారావు గారిని కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ గడగడలాడించిన వ్యక్తి ఈ రోజుకి కూడా ₹1 అంటే సామాన్య బతుకు తప్పించి ఒక ₹4 వెనకేసుకోలేదు. తన పిల్లలు కూడా ఏ రోజును కూడా రాజకీయాల్లోకి తీసుకురాలేదంటే చివరి వరకు తన పులిలాగే బతికాడు. అయితే అవసాన దేశంలో ఉన్న అది వేరే విషయం, దాని గురించి చనిపోయిన తర్వాత ఆ విషయాలు చర్చించకూడదు. అటువంటి వ్యక్తి చనిపోవడం, అటువంటి వ్యక్తి గురించి కాపు యువత కూడా తెలుసుకోవాలనేది యువత కడుపు. అలాగే కాపుల గురించే కాకుండా అన్ని వర్గాల గురించి కూడా కాపు ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు చేసినప్పుడు మిగిలిన కులాలు కూడా అండగా ఉండి సపోర్ట్ గా ఉండేవారు. దాని అంటే ముద్రగడ పద్మనాభం గారు స్వయంగా రాజకీయ పార్టీలు ప్రారంభించే ప్రయత్నం 1988లో 2 సార్లు ప్రయత్నం చేశారు. ఒకటి ప్రజారక్షణ సమితి, మరొకటి తెలుగునాడు పార్టీ అనేటటువంటి 2 ప్రయత్నాలు కొనసాగించారు. అవి ఎందుకు సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగలేదు? సార్ ఇప్పుడు నేను అదే చెప్పా, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారే ముద్రగడ పద్మనాభం గారి ముందు జూనియర్స్ అంటే పదవుల్లో, మిగిలిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన సబ్ జూనియర్స్ అనుకోవాలండి. అయితే ముక్కు చూపిస్తాను, ఆయన పట్టిన దానికి 3 కాళ్ళు అనే విధానం, ఒకళ్ళకి ముందునే తల వంచడం, నా ముందే ఒకళ్ళ తల వంచాలి అనే పట్టుదలతో వంచాన్ని ఎదగలేకపోయారని నేను భావిస్తానండి. తర్వాత ఏంటంటే అతను ఒక రాజకీయం, ఇందాకనే చెప్పిన రాజకీయమా కులమా అనేది రెండాటిలో ఏదో ఒక దాని మీద కాకుండా 2 పడవల మీద కాలేసి
జర్నీ చేయడం వల్ల అటు రాజకీయాల్లో క్లిక్ కాలేకపోయారు. అలాగే పక్కన నమ్ముకున్న జానారెడ్డి గారు కానీ, లేదా కేఈ కృష్ణమూర్తి గారు కానీ, లేదా ఈ నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా హ్యాండ్ అవ్వడం వల్ల కూడా ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఆయన మొండితనం వల్ల కూడా ఆయన సక్సెస్ కాలేకపోయారు నేను భావిస్తాను. తర్వాత ఆయన ఎవరిని కలవలేదండి. ఒక దాస నారాయణ గారిని కలవలేదు, ఒక చిరంజీవి గారిని కలవకపోయారు, ఒక ఎంవి భాస్కర గారితో కలవలేకపోయారు. ఇంకా రంగా గారిలో కూడా పూర్తిగా అంటే రంగా గారి గారితో కలవలేదంటే బాగుండదు, కానీ రంగా గారిలో కూడా పూర్తిగా కలవలేదండి ఆయన. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కలవకపోయారు. అయితే చనిపోయిన తర్వాత నెగిటివ్ మాట్లాడుకోవడం మంచిది కాదు కాబట్టి ఆయన వైఖరండి. అతను తన మొండితనమే తను ఒక నాయకునిగా చేసింది, తన మొండితనమే అవసాన దశలో చెడ్డ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక నిజాయితీ పరుడు, రాష్ట్రం కోల్పోయిన ఒక నిజాయితీ పరుడిని, ఒక నీతికి నిజాయితీకి మారు పేరుకున్న వ్యక్తిని, పరుల సొమ్ముని ఒక రూపాయి కూడా ఆశించకుండా తన ఉన్న ఆస్తిని తగలబెట్టుకున్నాడు. కానీ ఆయన తన పిల్లలకు ఇప్పుడు ఎవరైనా తన పదవులకు వస్తే తన పిల్లల్ని తన మనవలో చూసుకుంటున్న సమయంలో తన పిల్లలను కూడా పట్టించుకోకుండా తను నమ్మిన తనకు ఎంత పదవి ఉంటే అంత పని ప్రజల కోసం చేసే వ్యక్తి, తను నమ్మిన వ్యక్తుల గురించి కూడా నేను చూసుకుంటాననే వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. రాష్ట్రం ఒక మంచి వ్యక్తి, ఒక స్థలంలో ఇప్పుడున్న అటువంటి వ్యక్తిని ఇప్పుడున్న నాయకులు చూడలేరు అనేది గొప్ప ఒక 10 మంది పేర్లు చెప్తుంటే 10 మందిలో ముద్రగడ పద్మనాభం గారు ఒకళ్ళని మాత్రం నేను గట్టిగా చెప్పగలనండి. ఎస్, మీరు లైన్లో అందుబాటులో ఉండండి. అక్షర సత్య గారు మళ్ళీ వస్తారు. మత్స్యందర్ రెడ్డి గారు 2 సార్లు క్యాబినెట్